వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దాదాపుగా ఒక సంవత్సరం నుంచి కాంగ్రెస్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అన్నట్టు నడుస్తుంది. సో ఇటు కాంగ్రెస్ ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా తన స్టైల్లో తను విమర్శించుకుంటూ రావడం, తర్వాత ఇంత జరుగుతున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి పైన ఎవరు కూడా చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. సో రీసెంట్ గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే కేవలం వైన్స్ టెండర్లు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, నాన్ లోకల్ ఎవరు ఉండొద్దు. ఇంకోటి వచ్చేసి 4 గంటల నుంచి 8 గంటల వరకే వైన్స్లు నడవాలి. తర్వాత పర్మిట్ రూమ్లు అనేది ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏకంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా లీడర్లు కావచ్చు, తర్వాత ఇతర జిల్లాల నుంచి టెండర్ వేస్తున్న వాళ్ళు ఏకంగా జూపల్లి గారి దగ్గరికి వెళ్ళారు. సో జూపల్లి గారి దగ్గర ఉన్న విషయం చెప్పడంతో జూపల్లి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ మునుగోడు XYZ నియోజకవర్గాలకి సపరేట్ రాజ్యాంగం, రాజకీయాలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏమి ఉండదు. సో ఇక్కడ ఎక్సైజ్ శాఖ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. అమలు చేసే విధంగా మేము కృషి చేస్తాం. వారి వెంట మేము ఉంటాం, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది అంటూ ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి జూపల్లి గారు కొన్ని కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో మునుగోడులో సొంత రూల్స్ నడవవు, మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ, ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ. సో ప్రభుత్వం తరపున ఒక క్లారిటీ అయితే రాజగోపాల్ రెడ్డికి వచ్చింది. మరి దీనిపైన రాజగోపాల్ రెడ్డి గారు ఏం విమర్శలు చేస్తారు? ఎందుకంటే తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా పర్మనెంట్ రూమ్ లో ఉండద్దు, సో మొత్తం తాగుబోతులుగా తయారవుతున్నారు, ఎవరు కూడా పనికి వెళ్ళట్లేదు. ఈ విధంగా ఉంటే డెఫినెట్ గా రాష్ట్రం కొంతమేరకి బలహీనపడే అవకాశం ఉంటుంది. నా రాజ్యంలో అంటే మునుగోడులో మాత్రం తాగుబోతులుగా నేను నా మునుగోడు ప్రజల్ని చూడాలనుకోవట్లేదు అని చెప్పేసి కూడా గతంలో వ్యాఖ్యలు చేయడం అనేది కూడా చూసినాం. సడన్ గా కొన్ని వైన్ షాప్లకు వెళ్ళి కూడా తను చెక్ చేయడం అనేది కూడా చూసినాం. మద్యం విక్రయాలపై మునుగోడులో ఎమ్మెల్యే కండిషన్లు, 4 గంటల్లో విక్రయాలు జరపాలని ఆర్డర్స్, పర్మనెంట్ రూమ్స్ కు అనుమతి లేదని వెల్లడి. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో టెండర్లు వేసేందుకు కొందరు వెనకంజ, భయపడద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి అని సర్కార్ భరోసా. సో మంత్రి పదవి రాలేదని అక్కస్తో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారుల్లో అయోమయం నెలకొందని రిపోర్ట్లో వెల్లడించినట్లు తెలిసింది. అలాగే ఆయన కొంతకాలంగా చేస్తున్న కామెంట్స్ ప్రభుత్వానికి ఇరుకున పెట్టేలా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. సో జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నారంటే, మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ పై పలువురు వ్యాపారులు అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసింది. దీనిపై స్పందించిన మంత్రి, స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుందని, నియోజకవర్గానికి ఒక్కో తీరుగా ఉండదు, ఒక్కో లీడర్ ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సింది అని ప్రచారం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి వర్సెస్ జూపల్లి, అలాగే గవర్నమెంట్ కూడా జూపల్లికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంతా నా ఇష్ట ప్రకారం నడవాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ రాష్ట్రం అంతా ఒకటే పాలసీ ఉంటుంది, ఎవరికి ఇష్టం వచ్చిన పాలసీ అనేది ఉండద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా జూపల్లి కామెంట్స్. తర్వాత ఇక్కడ పర్మనెంట్ రూమ్లు కావచ్చు, తర్వాత 4 గంటల సమయం. సో ఇక్కడ ఈ 4 గంటల సమయం ఇవైతే వైన్స్ లో నడవవు కాబట్టి రాష్ట్రం అంతా ఒకటే రూల్ ఉంటుంది, నియోజకవర్గాలకి సపరేట్ రూల్ ఉండవు. సో దయచేసి ఇలాంటి వాక్యాలు ఉంటే డెఫినెట్ గా మేము పై వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికి జూపల్లి అలాగే కొంతమంది హైకమాండ్ కి కంప్లైంట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అభ్యర్థాలు పూర్తిగా విన్న నేతలు స్టేట్ మొత్తం ఒకటే రూల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్లు సొంత పాలసీలు పెడితే నడవవు, అనవసరంగా భయపడద్దు, షాపులకు దరఖాస్తు చేసుకోండి, డ్రాలో వచ్చిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామంటూ వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డి గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? తను మునుగోడులో మాత్రం నేను చెప్పినట్లు నడవాలి. సో తను చెప్పిన దాంట్లో తప్పు లేదు, 4 గంటలు మేము మినహాయింపు ఉంటుంది, అలాగే పర్మనెంట్ రూమ్ లో ఉండద్దు, దీనివల్ల రాను అనర్థాలు వస్తాయని చెప్పేసి తను చెప్పిన దాంట్లో చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నా, కొంతమంది వ్యాపారులు మాత్రం భయపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. సో మరి హైకమాండ్ రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.